అరే మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా పిలిచిందని చూపిస్తే నీ ఊరుకుంటావా? తెలంగాణలో రాళ్లతోనే కాదు, అసలు యాక్చువల్ గా ఆడల జోలికి వస్తే తలలు నరుకుతారు రా భయ్, తలలు నరికేస్తారు, నాలుకలు కోసేస్తారు తెలంగాణలో. బిడ్డ మా చెల్లెల మీద అపాడం వేస్తావా, మా అక్క మీద అపాడం వేస్తావా, మా అమ్మ మీద అపాడం వేస్తావా, కొడుక చూసిన వారా కొడుక రారా అని తలకాయని పట్టుకార వాటి గీసి రప్పరప్ప కోసి పాడేంటారు, లేకపోతే నరికి పాడేంటారు. అవి చేసి తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రం నువ్వు అర్థం మరిగిపోయింది భయ్. కానీ తెలంగాణ గుండె కలిగిపోలేదా? ఏ ఆడవాళ్ళైతే మీరు చూపిస్తుర్రో, ఏ ఆడపిల్లలైతే రమ్మన్నాడు పోయిండు చూసింది బదిలిస్తే పండుకుని ఏదో మాట్లాడుతుర్రో, మరి నీ అక్కనో చెల్లెనో చూపించురా, మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది. ఆడోళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు, ఆడోళ్ళ జోలి లేకుండా నువ్వు ఏదైనా దమ్ముండి ఎదుర్కోవడానికి ఎవరే గాని. కానీ ఆడోళ్ళ మీద నీచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపాలి సహించదు. నిరుపడుతుంది నింటది, ఒక పూట ఉపాసం ఉంటారు. కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యులు ఆడవాళ్ళ మీద వచ్చిందంటే ఎవరు ఊరుకోడు తెలంగాణలో. మీకు అలవాటు, మీరు